వెల్కమ్ టు బిగ్ సినిమా. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే మహాభయం, కానీ ఇప్పుడు అవి లేకుంటే సినిమాలే లేవు అన్నట్టుగా జోరుగా చేసేస్తున్నారు. అందులో ఈ తమిళ తంబీల స్పీడ్ మరింత ఎక్కువగా కనిపిస్తడం ఇక్కడ విశేషం. మరి ఈ కోలీవుడ్ హీరోలెవరో మనము ఓ లుక్కేద్దామా? సీక్వెల్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సీక్వెల్స్ అన్న మాటే వినిపిస్తుంది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అయింది కూడా. అయితే ఈ ట్రెండ్ ని నేను ఇంకాస్త బాగా ఫాలో అవుతున్నామంటున్నారు ఈ కోలీవుడ్ హీరోలు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కార్తీ గురించి. కార్తీ చేతిలో ఉన్న సినిమాల్లో ఎక్కువ శాతం సీక్వెల్సే కావడం ఇక్కడ విశేషం. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా సర్దార్. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన సర్దార్ 2ని రీసెంట్ గానే పూర్తి చేసుకున్నాడు కార్తీ. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ సీక్వెల్ అయిన ఖైదీ 2 ఎలాగూ ఉండనే ఉంది. అయితే అమీర్ తో సినిమా చేయనుండడంతో ఖైదీ 2 కాస్త పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక వాటితో పాటు ఇప్పుడు కాఖీకి అలాగే యుగానికి ఒకడు సీక్వెల్స్ లో కూడా కార్తీ నటించే ఛాన్స్ ఉందంటూ కోలీవుడ్ కోడే కూస్తోంది. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి కొత్తగా మరో సినిమా కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. కార్తీ 29వ సినిమాగా డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ మార్షల్ అనే సినిమాను తెరకెక్కిస్తుందని సమాచారం. ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కూడా 2 భాగాలుగా వస్తుండడం విశేషం. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో హిట్ 4 చేరినట్లే కనిపిస్తుంది. ఇక అమరంతో భారీ సక్సెస్ అందుకున్న శివకార్తికేయన్ తాజాగా ఏఆర్ మురుగదాస్ తో మదరాసి సినిమా ప్రకటించారు. ఇది గతంలో మురుగదాస్ డైరెక్ట్ చేసిన తుపాకీ ఫిల్మ్ కు సీక్వెల్ అని చెన్నై వర్గాల టాక్. ఇక జైలర్ తర్వాత లాల్ సలాం, వేటయాన్ రూపంలో 2 ఫ్లాప్స్ చూసిన రజనీ ఎలాగైనా హిట్ కొట్టాలంటూ జైలర్ 2ను మొదలుపెట్టాడు. ఇక చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవి మోహన్ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అయినటువంటి తనివరువన్ కు సీక్వెల్ గా తనివరువన్ 2ను చర్చల దశలో ఉందని తెలుస్తోంది. మొత్తానికి హిట్ కొట్టాలంటే ఇలా సీక్వెల్స్ మొదలెట్టాలన్నమాట. టాలీవుడ్ గురీజీ దగ్గర సరుకైపోయిందా? తన కథలతో స్టార్ హీరోలని మెప్పించలేకపోతున్నాడా? అందుకే హీరోలు ఈ దర్శకుల వారిని సైలెంట్ గా సైడ్ చేస్తున్నారా? అసలు మన మాటల మాంత్రికుడి స్ట్రాటజీ ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్. త్రివిక్రమ్ ప్రాసలు పంచులకు పెట్టింది పేరైన ఈ స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ తన మాటలతోనే స్వయంవరం, చిరునవ్వుతో అతడు, జల్సా, అత్తారింటికి దారేది వంటి అనేక సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేశాడంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఈ స్టార్ వదిలిన గుంటూరు కారం ఘాటు ఆడియన్స్ కి గట్టిగానే తాకింది. అసలు ఈ సినిమా తీసింది త్రివిక్రమేనా అన్న డౌట్ అనేక మందికి కలిగిందంటే సినిమా ఏ రేంజ్ లో డిసప్పాయింట్ చేసిందో అర్థమవుతుంది. దీంతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని మైథలాజికల్ స్టోరీతో బన్నీని ఒప్పించడానికి బాగానే కష్టపడ్డాడు. నమిక్ డ్యూ అనే పేరుతో బన్నీ త్రివిక్రమ్ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. ఇక ఈ సినిమా సెట్స్ మీదకి పోవడమే తరువాయి అన్న టైంలో సరిగ్గా దూసుకొచ్చాడు అట్లీ. సాలిడ్ బడ్జెట్, క్రేజీ రెమ్యునరేషన్, హాలీవుడ్ రేంజ్, ఇంకేం బన్నీ కూడా టెంప్ట్ అయిపోయి చెన్నై చెక్కేశాడు. అయితే గురూజీ మీద నమ్మకం లేకే ఇలా ఎస్కేప్ అయ్యాడన్న టాక్ కూడా వినిపిస్తుంది. దీంతో ఇలా కాదంటూ వెంకీ మామని ఆనందరావుగా తీర్చిదిద్దే పనిలో పడ్డాడు త్రివిక్రమ్. తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా లాగేయొచ్చని వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గురూజీ చేయాలనుకుంటున్న ఆ భారీ కథ మాత్రం ఇంకా హీరోల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉందట. ఇక బన్నీని నమ్ముకుంటే కష్టమని చరణ్, ఎన్టీఆర్లకు వినిపించిన త్రివిక్రమ్ అక్కడ రిజెక్షన్ ఎదుర్కొన్నట్లు టాక్. ఎప్పుడు మైథలాజికల్ సినిమా చేయని త్రివిక్రమ్ ప్రస్తుతం ట్రాక్ తప్పడంతో కుర్ర హీరోలు డేట్స్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారట. అయితే అరవింద సమేత లాంటి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ ని గనక తారక్ నమ్మి ఆ మైథలాజికల్ సినిమా చేస్తే మాత్రం ఇండస్ట్రీ సరికొత్త రికార్డ్స్ ని చూస్తుందన్నది వాస్తవం. కావాల్సిందల్లా గురూజీపై నమ్మకం పెట్టుకోవడమే. ఇక సక్సెస్ ట్రాక్ తప్పిన గురూజీ కూడా మళ్లీ ఒక్క ఛాన్స్ వస్తే తనేంటో ప్రూవ్ చేసుకుంటానంటూ రెడీ అయిపోయాడు. కానీ హిట్ కొడితేనే మాట్లాడే ఈ ఇండస్ట్రీలో గురూజీ మళ్లీ భారీ ఛాన్స్ దక్కించుకుంటాడా? చూడాలి. అసలే పాన్ ఇండియా సినిమా, ఆపై ఆకాశానికి తాకుతున్న అంచనాలు, పైగా 2000 కోట్లు మా టార్గెట్ అంటూ నిర్మాతల హడావిడి. ఇంకేముంది, ఆ ప్రాజెక్ట్ విషయంలో చీమ చిటుక్కుమన్న సెన్సేషన్ అయిపోతుంది. అలాంటిది ఆ సినిమా విషయంలో ఓ క్రేజీ గాసిప్ బయటకొస్తే క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందట ఈ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ. పురాణ ఇతిహాసాల్ని ఫిక్షనైజ్ చేసి సినిమాలుగా మలచడం మనం అడపాదడపా చూస్తూనే ఉంటాం. ఇక మణిరత్నం కర్ణుడి కథని దళపతిగా, రావణుడి కథని రావణ్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా SSMB 29 సినిమా కూడా రామాయణాన్ని ఫిక్షనైజ్ చేసి తీస్తున్నారన్న వార్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. రామాయణంలో కీలక భాగమైన యుద్ధకాండని ఆధారంగా చేసుకుని ఈ కథని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. యుద్ధకాండలో ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడికి ప్రాణాపాయం కలిగితే తనను బ్రతికించ
నటించడానికి సంజీవిని మూలికలు కావాలని సుషేణ వైద్యుడు చెబుతాడు. దాంతో అవి తేవడానికి వెళ్లిన హనుమంతుడు వాటిని గుర్తించలేక మొత్తం మేరు పర్వతం ఎత్తుకొచ్చి లక్ష్మణుణ్ణి కాపాడుకుంటాడని మనకి తెలుసు. ప్రస్తుతం SSMB 29లో కథ మొత్తం ఈ సంజీవిని మూలికల చుట్టే తిరుగుతుందని, వాటిని తెచ్చేందుకు మహేష్ బాబు అడవిలోకి వెళ్తాడని, తిరిగి అక్కడ్నుంచి ఎలా బయటపడతాడన్నది ఈ సినిమా కథ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే RRR సినిమాతో అల్లూరి, కొమురం క్యారెక్టర్స్ ని ఫిక్షనైజ్ చేసి అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న జక్కన్న ఇప్పుడు ఈ సంజీవన్ని ఫారెస్ట్ అడ్వెంచర్ లో చూపించడం పెద్ద కష్టమేమీ కాదు. చూడాలి మరి. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ స్టోరీలో ఎంతవరకు నిజముందో మేకర్సే చెప్పాలి. తారక్, తలైవా ఆగస్టు 14న బరిలోకి దిగుతున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు రిలీజ్ డేట్స్ లోనే కాదు, డబ్బింగ్ రైట్స్ లోనూ పోటీ పడుతున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఊహించని రేట్ కోట్ చేస్తున్నాడట కూలీ. అయితే ఎంత డిమాండ్ ఉంటే మాత్రం అంత అత్యాస పనికిరాదు గురు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. కూలీ వార్ 2 ఒకటేమో కాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం, మరొకటేమో బాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ ఫిలిం. సాలిడ్ డిమాండ్ ఉన్న ఈ రెండు సినిమాలు ఒకే రోజున అంటే ఆగస్టు 14న బరిలోకి దిగుతుండటంతో ఎవరిపై ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా తారక్ వార్ 2లో నటించడంతో టాలీవుడ్ లో ఈ సినిమా సాలిడ్ నంబర్స్ పైనే కాన్సంట్రేట్ చేసింది. ఇక తారక్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఏకంగా 80 కోట్లకి ఒక్క పైసా తగ్గనంటోందట యష్ రాజ్ ఫిలిమ్స్. కాదు కుదరదంటే ఓన్ రిలీజ్ కి కూడా వెనకాడట్లేదన్నది టాక్. ఇప్పుడు ఈ డిమాండ్ చూస్తే కళ్ళు తేలేస్తున్నట్ట నాగవంశీ. అయితే ప్రమోషన్ల పరంగా చూస్తే వార్ 2 కన్నా కూలీ అన్ని రకాలుగా డామినేషన్ చూపిస్తుండడం, రజనీతో పాటు నాగ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్ కాస్ట్ ఉండడంతో సినిమాకి తెలుగులోనూ ఫ్యాన్స్ ఉండడం, అదే రకంగా వార్ 2 కంప్లీట్ బాలీవుడ్ ఫ్లేవర్తో ఉండడంతో అంత మొత్తం పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారట. సరిగ్గా దీన్నే క్యాష్ చేసుకోవాలని చూస్తోంది కూలీ టీం. భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేయడానికి సిద్ధమైన బయర్స్ కి కళ్ళు బయర్లు కమ్మేలా ఏకంగా 50 కోట్ల అంకెలని వల్లవేస్తున్నారట. దీంతో కూలీ హక్కుల కోసం ఎగబడుతోన్న నాగార్జున, సుప్రియ, యార్లగడ్డలు ఎంత డిమాండ్ ఉంటే మాత్రం ఇంత పెద్ద నంబర్స్ కోట్ చేయడం ఏమాత్రం బాలేదంటూ కూలీ టీంతో బేరాలాడుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి ఇంత పెద్ద నంబర్స్ కోట్ చేస్తున్న ఈ రెండు సినిమాల్లో ఏది సాలిడ్ సక్సెస్ చూస్తుందో. సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన నటించిన క్రేజీ ఫిలిం కుబేరా శేఖర్ కముల దర్శకత్వంలో SVCLLP పై సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా చిత్రంలోని ఓ క్రేజీ సాంగ్ ని లాంచ్ చేసింది మూవీ టీమ్. For being part of Kubera, the high point for you as an actor, क्या था? High point for me as an actor, being in the dump yard for like 6 hours. The high point of me as an actor in Kubera. Because actually, ma'am, it, as in like Dhanu sir said, it has somehow like gotten us back to our roots. It was like an eye opener, you know, this film in a way. But also getting this privilege to work in this film, work with this character. को हाँ बोलने के लिए, to say yes to a project like this, especially when Shekhar ji has come with something so different. What made you say yes? Kubera is a very, very different film, very special film. This is not just another film or just another event. This is a very, very special film. Very close to my heart. I'm sure they agree with me. We had such fantastic experience shooting for this film and some weird experience shooting for this film, shooting in dump yards and garbage trucks and stuff. And but you know, every experience teaches you something or the other, and we're very happy we worked with such a brilliant team, such a positive team. This film is very, very special to me. It came to me at one point of time where I was wondering what next to do, like you asked. What should I do next? I can't keep doing the same roles over and over again. And Shekhar Kamula, whom I wanted to work with for the last 15 years, he came to me and he said, would you like to do this role? And it was, I didn't even much ask what he was going to offer me. I said yes. Because I know, I've seen Shekhar Kamula's earlier films. He's a brilliant filmmaker, so real, so
His sensibilities are so true. And like Dhanush said, his heart is so pure, and that comes across to the screen to his script. So that is one of the reasons I always wanted to be in his film. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.